ఎవరొచ్చారో చూడు. రండి బావగారు రండి. ఎక్కడ పాత విషయం మనసులో ఉంచుకుని రావడం మానేస్తారో అని భయపడ్డాను. మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషం. ఏమిటి బావా మీరొకరు పాత గొడవలు మనసులో ఉంచుకుని ఎక్కడ మమ్మల్ని పిలవకుండా ఉంటారో అనుకున్నాం. మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషం. సుభద్ర, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానన్నయ్య. ఏమిటి అందరూ అలా ముచ్చటించుకుంటున్నారు? అందరికన్నా పెద్దదాన్ని నేను ఇక్కడున్నాను. నా గురించి ఎవరు పట్టించుకోరా? అయ్యో అంత మాట అనకండమ్మా. బాగున్నారా? చివరికి గౌరవం అడిగి పుచ్చుకోవాల్సి వచ్చింది. దాందే ఉందిలే. ఇది నా మనవరాలు వేదవతి. హైదరాబాద్ లో కాలేజీలో చదువుకుంటోంది. అలాగా? సత్యం కూడా హైదరాబాద్ లో చదువుతున్నాడు. వీడే నా మూడో కొడుకు. హలో వేదవతి, ఇతనే నంబర్ 3 అట. ఏమిటి ఓకేనా? జానకి, చెల్లయ్య వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూడు. అలాగేనండి. రండి రండి. వాట్ ఎ బ్యూటిఫుల్ హౌస్. ఏమిటి చూస్తున్నావు? రా. పెళ్ళయిన తర్వాత పెళ్ళాలందరూ పుట్టింటికి వెళ్ళాలని ఆశపడతారు. కానీ మా ఆవిడ చూడు, పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అయింది, ఎప్పటికి పుట్టింటికి వచ్చింది. వీడు నా రెండో కొడుకు సురేష్. వేదవతి, ఇతను ఎలా ఉన్నాడు? సుమారేనా? నీకు నంబర్ 3 నచ్చలేదు, నంబర్ 2 నచ్చలేదు. ఇక మనం చూడాల్సింది నంబర్ 1. అమ్మా ఏమిటి నాన్న? ఇలా రామ్మా. ఎవరొచ్చారో చూడు. నా కూతురు అరుంధతి. పెళ్లి కూతురని చెప్పు. ఏమిటి అరుంధతి, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారేంటి? ఈయన మీ మామయ్య, ఈవిడ మీ అత్తయ్య, నేను ఆవిడ బామ్మ. తను నాకు తెలుసు, వేదవతి కదూ. నా పేరు నీకెలా తెలుసు? మా నాన్నగారు అంటుంటారుగా. నువ్వు భలే అందంగా ఉన్నావు. నా మనవరాలు కదా. అయినా అందంగానే ఉందిగా. ఓ యూ నాట్. ఎవరది? అమ్మా. అమ్మా ఏది? రా సుభద్ర రా. ఎవర్రా? అమ్మా, చెల్లాయి సుభద్ర వచ్చింది. అమ్మా పాపవే, 20 సంవత్సరాల తర్వాత ఏమిటి అమ్మా? ఇలా చూడు, నీ తోడబుట్టిన పాపానికి ఇక్కడ నిలబడ్డాడే మీ అన్న. వాడే నీకు శుభలేఖ పంపింది. నేనింకా గతాన్ని మర్చిపోలేదు. వదినా, నేను చెప్పేది ఎవరో దానికి వత్తాసు రానక్కర్లేదు. అమ్మమ్మా, ఇదేనమ్మా నా కూతురు వేదవతి. అవునమ్మా, నీ పేరే నా కూతురికి పెట్టాను. అరుంధతి, వేదవతికి మన ఇల్లంతా చూపించు. అలాగే మనవెవరో, మన గౌరవం ఏమిటో దానికి చెప్పు. వాళ్ళ అమ్మకు అర్థం కానిది తనకైనా అర్థం అవుతుంది. ఏమ్మా, నా మీద నీకు ఇంకా కోపం తగ్గలేదా? తగ్గుతుంది. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళినందుకు నాకు వచ్చిన కోపం తగ్గాలంటే నీ కూతుర్ని, నా మనవరాల్ని ఈ ఇంటి కోడలిగా పంపాలి. అమ్మా, అన్ని రెడీ చేసాం. అరుణాచలం వచ్చి కర్పూరం వెలిగించి గాడిపై ముట్టిస్తే వంటలు మొదలెడతాం. ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను ఊళ్ళోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఆ అంటే అరుణాచలం, ఊ అంటే అరుణాచలం అంటారు. ఎవరతను? నువ్వు భలేదానివే. అరుణాచలం మా అన్నయ్య తెలుసా? మీ అన్నయ్య? అవును. ఇప్పుడు ఎక్కడున్నారు? నేను వెంటనే చూడాలి. నువ్వు ఒక్కదానివేనా? ఇక్కడ అందరూ అన్నయ్య కోసమే ఎదురు చూస్తున్నాం. వేదవతి, నువ్వు మా అన్నయ్యని చూడాలన్నావుగా, చూద్దుగానరా.
అరుణాచలం రే జ్ఞానం తిండిపోతూ తెలుగు తక్కువ ముద్ద ఎలా ఉన్నావురా? అరుణాచలం ఈ పెళ్లికి మీ చుట్టాలందరూ వచ్చారు. ఆ. ఈసారి అయినా ఎవరైనా పిల్లని ఇస్తారనుకుంటే అది చెడగొట్టేలా ఉన్నావు. ఇప్పుడు నేనేం చేశాను? నేను వరుసకు నీకు ఏమవుతాను? మామా నీ కాళ్ళట్టుకుంటాను. నీ చెల్లెలు పెళ్ళేంత వరకు నన్ను మామని పిల్లవా? సరే అది నేను చూసుకుంటాను. పెళ్లి అయ్యేంత వరకే ఆ? ఆ. నేను పెళ్లి కొడుకుని చూసొస్తా. సరే వెళ్ళరా. రానా? అదే పెళ్ళేంత వరకే. సరేరా. అల్లుడు అలాగే మామా. మీ అన్నయ్య ఎక్కడా? ఆ ముందున్న ట్రాక్టర్ నుంచి దిగొస్తున్నాడే అతనే మా అన్నయ్య. వెళ్ళండి అందరు వెళ్ళి పొంచండి. రండి. ఊరంతా మెచ్చుకున్న అరుణాచలం ఇతనా? నమస్కారం నమస్కారం. నమస్కారం అయ్యా. ఏయ్, ఎవరా ఇక్కడ కట్టుబడిస్తుంది? పట్టుకో. నీకు ఆ స్టైల్ చూస్తే తెలియటంలా తనే అరుణాచలం అని? హ్మ్, నిజంగా ఇతనే మీ అన్నయ్య? అరుంధతి వస్తున్నానమ్మా. ఇప్పుడు వస్తాను. అరుణాచలం ఏంటమ్మా? నా పిల్లల్ని దించవా? సరే. నీకెంతమంది పిల్లలమ్మా? 12 మంది. ఆహా, మీ ఆయనకేం పని లేదా? నీకెలా తెలుసు? చూస్తేనే తెలుస్తుంది. మంచి పని. అవును, మీ వీరపతిని తీసుకురాలేదా? అరే పిల్లోడు సరే. ఓయబ్బో, ఏంటిది బుల్లోడికి పట్టుపంచి చొక్కా వేశారు? అరుస్తాడేంటి? అయ్యో వారి నా భర్త. దానికి మొగుడు మాత్రమే కాదురా, పెళ్లి కొడుక్కి మేనమానం కూడా. ఆ? నిన్నే అన్న ఏంటన్నా? నువ్వే అరుణాచలం. అవునన్నా. నిన్ను చూసి ఊరే భయపడుతుందా? నన్ను అవమానపరిచావు కదూ పిల్లోడా. ఈ పెళ్ళయ్యేలాగా నిన్న ఆట ఆడించలేదో నా పేరు చింతలపాలెం చిన్నబ్బాయే కాదురా. రావే. అయ్యా దండాలండి. దండాలు కాదు, పని సరిగ్గా చేయండి. బాబు కొంచెం ఆగు. బావా, వీడే నా పెద్ద కొడుకు అరుణాచలం. పేరు తెచ్చే కొడుకుని గురించి విన్నాను. ఊరు మెచ్చే కొడుకుని నేను ఇప్పుడే చూస్తున్నాను. పట్టాభి, నువ్వెంతో అదృష్టవంతుడివి. ఈ చీర నాకు బాగా నచ్చింది. కాదు వదినా, నాకు ఈ చీర బాగా నచ్చింది. బాగుంది. మీ ఇద్దరికి ఏది నచ్చిందనేదా ముఖ్యం? పెళ్లి కూతురికి ఏది నచ్చిందో అడగండి. అడిగావుగా, ఈవిడే మీ అత్తయ్య, ఆవిడే మీ బామ్మగారు. ఏంటంటే చూస్తున్నారు? నా పెద్ద కొడుకు అరుణాచలం. ఓ నంబర్ 1. నెంబర్ 1. నేనేమన్నా గుర్రానా? ఆహా, పెద్ద అబ్బాయా అని అడిగాను. ఓహో. అన్నయ్య ఆ. వంట ప్రారంభించాలి, అందరూ ఎదురు చూస్తున్నారు. రా అన్నయ్య. వస్తాను మాయా, వస్తాను అత్తయ్య. ఆ, వస్తాను బామ్మ. ఆ, ఆ. జిలేబీలు లడ్లు అన్ని రెడీ కదా? అరుణాచలం అవి చెయ్యాలంటే ముందు పొయ్యి వెలిగించాలి. దేవునికి దండం పెట్టుకొని గాడి పొయ్యి వెలిగించు. అందరు తృప్తిగా తింటారు. వేదవతి, నీకోసం ఎక్కడని వెతకను? ఈ 3 చీరల్లో నీకేది నచ్చిందో చెప్పు. చీరల సంగతి అలా ఉంచు. నిజంగా అతనేనా మీ అన్నయ్య? అవును. నేను నమ్మలేకపోతున్నానే. నువ్వెవరినో చూసి మా అన్నయ్య అనుకుని అపార్థం చేసుకున్నావు. అదేం కాదు. అన్నయ్య గాడిపై వెలిగించడానికి వెళ్ళాడు. అనుమానంగా ఉంటే అక్కడికి వెళ్ళి చూడు. గాడిపై పట్టుకో. చింతలపాలెం చిన్నబ్బాయి అంటే అంత హీనమైపోయాడు మీకు. మొదలెట్టాడు. మన బొడ్డోడు అనుకున్నంత సామాన్యుడేం కాదు మామా. అల్లుడు మిగతావని నేను వెలిగిస్తా. ఎంతైనా పెళ్లి కొడుకు తరపడు. నువ్వు చూసుకో. సరే మా. నమస్కారం మామ. ఇదేం పని? వెలుగుద్దా అని చూస్తున్నా. నువ్వు గీసే గీకుడికి నాకు మండుతుందో. అటు చూడు, గాడిపోయి ఎంత జోరుగా వెలుగుతుందో. అంతా అరుణాచలం మహిమరా. ఏంటి జ్ఞానం? ఓ పడుచు పిల్ల మొగాన్ని కన్నార్పకుండా చూస్తే దాని అర్థం ఏంటి? దానికి ఎన్నో అర్థాలున్నాయి. నాకు తెలిసింది ఇదే. ఇదంటే అదే అదంటే అదే అదే నేను తలుచుకుంటే ఈ పెళ్లిని ఆపేస్తాను. పోండ్రా పోండి. పోరా. ఆగు ఇసురు. నువ్వేం చెప్పాలో చెప్పుకో. అన్న, ఇందులో పంచదార ఎక్కువ, ఇందులో తక్కువ, ఇందులో అసలు లేదు. ఇందులో డికాషన్ ఎక్కువ, ఇందులో తక్కువ, ఇందులో అసలు లేదు. ఇది ఆన్ కాఫీ, ఇది వేడి కాఫీ. ఏది కావాలంటే అది తీసుకోండి అన్న. తెలివైన వాడిని ఫోజా, అంత గొప్పవాడివే. నేను ఎక్కడన్నానన్నా? ఊరంతా అంటున్నారు. అయ్యో నమ్మకండి అన్న. గొప్పడు గొప్పడు అని చెప్పి ఏదో ఒక రోజు టైం చూసి ఒక్క నొక్కు నొక్కుతారన్నా. నాకే అడ్వైజ్ ఇస్తున్నావా? కాదన్నా, మంచి చెప్తే వింటాం, వినకపోవటం మీ ఇష్టం అన్నా. ఏంటి చూస్తున్నావు? ఇంకేం కావాలన్నా? నేను మనసు మార్చుకున్నాను. కాఫీ వద్దు, వెళ్ళి టీ తీసురా. సరే అన్న.
అన్న క్షమించనా, తెలియక తగిలిందన్న. వేదవతి వేదవతి, నువ్వు అదృష్టవంతురాలివి. పెద్దవాడు అరుణాచలం నీకు తగినవాడు. నాయనమ్మా, అతను అందమే అందం. అందం వదిలే, మగవాడికి అందమా ముఖ్యం, స్టైలేగా ముఖ్యం. అతను గాడి బియ్య వెలిగించిన స్టైల్ ఉంది. చూసావా? అవును, ఏ నేను చూశాను. ఎలా ఉన్నాడు? అంటగాకిన ఇత్తడి బొచ్చికి పట్టిన మసిలా ఉన్నాడు. ఏయ్, నువ్వెవరినో చూసుంటావు. కాదు నాయనమ్మా. ఆ, డాడీ పిలుస్తున్నారు. వస్తున్నాను బాబు. అటు చూడు, అరుణాచలం పెళ్లి రాట తీసుకువెళ్లే స్టైలే స్టైలు. దీని పేరు స్టైలా? నాయనమ్మకి స్క్రూ లూజ్ అయిపోయింది అనుకుంటాను. నువ్వు నిజమేనా చెప్తుంది? అవును, నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. అమ్మాయి నన్నే చూస్తుంది. అయితే అదేగా. అదే అదే. అయితే అమ్మాయి దగ్గరికి వెళ్ళి నా మనసు ఇప్పి చెప్పేస్తాను. జ్ఞానం, నువ్వు ఇలా అజ్ఞానంతో పిచ్చి పనులు చేయకు. చూడు, ఊరి వాళ్ళు దేనికైనా అరుణాచలాన్ని కదా సలహా అడుగుతున్నారు. అలాగే నీ విషయం ఆయన అడుగుదాం. అలడు, ఏం రా? ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను ముఖ్యమైన పనులుగా ఉన్నాను. అంతకంటే ముఖ్యమైన విషయం చెప్తాను కదా. ఏమైంది మామ? ఒక అమ్మాయి నన్నే గుచ్చి గుచ్చి చూసిందంటే దాని అర్థం ఏంటి? గుచ్చి గుచ్చి చూసిందా, వరచూపు చూసిందా? వారు చూపే చూసింది. వరచూపు అయితే ప్రేమే, అంతేనా? అంతే అంతే కదా. అంతే అంతే. అరుణాచలం, నువ్వు ఎలాగైనా అమ్మాయితో మాట్లాడి మా పెళ్లి జరిపించవా? జరిపిస్తే పోయా. అమ్మాయి పేరు తెలీదే. తల్లి పేరు తెలీదే. తండ్రి పేరు తెలీదే. ఏంటి మామ ఇది? కనీసం అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పు. నన్ను చూసావు కదా. నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. ఇప్పుడు చూసావు కదా. చూసాను. నా అందానికి, నా తెలివికి, నా రంగుకి, నా రూపానికి తగిన పిల్ల. నీ రూపానికి అందానికి తగిన పిల్ల. అవును. దిగులు పడు, జరిపిస్తాను. కృష్ణస్వామి. అదే అదే. అన్నా, ఏంట్రా? చూసేళ్ళన్నా నూనెలిపోయింది, జారి పడతావు. రే పోర్రా, నువ్వు చూసి పోరా. హ, నాకు చెప్తున్నావు. అరుణాచలం ఏమిటి, జారి పట్టం ఏంటి? పట్టుకో 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 పట్టుకో. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్య. తప్పుకో తప్పుకో తప్పుకో. వెళ్ళు 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 వెళ్ళు. ఏంటల్లుడు, అమ్మాయిని చూసావా? చూశాను మామ. కృష్ణస్వామి, నేను చెప్పలా? మాలోడు చెప్పించేస్తాడు. అదే అదే. అమ్మాయి ఏమంది? ఓ పెద్ద తప్పు జరిగిపోయింది మామ. తప్ప ఒక అమ్మాయి మీద లసుకు పుసుకై పడ్డాను. లసుకు పుసుకంటే పెదవి పెదవి గుద్దుకున్నాయి మామ. పెదవితో పెదవా? నా లవర్తోనా? కాదు మామ, నీళ్ళెవరై ఉండదు. నాకెందుకో ఇద్దరు అమ్మాయిలు అదే అదే అనిపిస్తోంది. నా లవర్ అయిందా? నోరు మూసుకుని పని చేయకుండా ఏమిటా మాటలు? నువ్వేమిటయ్యా? చేసే పని సవ్యంగా చెయ్యి. నాయనమ్మా, ఏమిటమ్మా? ఇల్లరా. ఎందుకు? ఒక్క నిమిషం నాతో రా. ఎందుకే? రమ్మంటుంటే. అల్లుడు, ఆ. ఎవరో ఒక అమ్మాయి పెదవుల్ని నీ పెదవులతో నువ్వు గుద్దావు. ఆ. దాని పేరే ఉమ్మ. మామ, తెలిసిస్తే ఉమ్మ, తెలియకుండిస్తే అది గిమ్మ. అల్లుడు, నువ్వేమైనా అను, వయసులో ఉన్న పిల్లకు ముద్దిచ్చావు, అది తప్పు. వెళ్ళి క్షమాపణ అడుగు. ఏంటి? నేను క్షమాపణ అడగల? నేనెవరిని క్షమాపణ అడగను. ఏమిటమ్మా? ఒకతను నన్ను నిన్ను ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్నాడా? ఏమిటే? ఏదో తీసుకున్నప్పుడు తిరిగి ఇచ్చినట్టు చాలా తేలిగా ముద్దు పెట్టుకున్నాడని చెప్తున్నా. అతను తెలియకుండా పెట్టాడనుకో. తెలియకుండా పెట్టాడా? ఎవరు? తెలియదే. ముద్దిచ్చాడంటున్నావు. ఎవరో తెలియదంటున్నా. ఇలా చూడు, ఈ విషయం నలుగురికి తెలిస్తే నల్లరైపోతుంది. నువ్వు వెళ్ళి అతను ఎవరో ఏమిటో తెలుసుకుని నా దగ్గరికి తీసుకురా, నేను మాట్లాడతాను. వెళ్ళు, వెళ్ళవే. నువ్వు ఓ పని చెయ్యి, వెంటనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూసి క్షమించమని అడిగాయి. ఏమైనా ఒక ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగటం అంటే మామూలు నేను చెప్తున్నాను కదా. వెళ్ళు. సరే మా. ఉండు. నువ్వు విందు కదా వేదవతి. మీ నాన్నగారు వెంకటేశం గారేగా? చంద్రశేఖరం గారు. నేను నిన్న ఎక్కడో చూసానే. అయ్యో, నేను మిమ్మల్ని చూడలేదండి. ఏమి లేదు, ఇల్లు చూస్తే బూత్ బంగ్లా ఉంది. గాలి ఎక్కడయ్యా? అట్లీస్ట్ ఒక ఏసీ రూమ్ అన్నా ఉందా? ఆ చూపేంటి, పుట్టి 3 జాన్లు కూడా పెరగలేదు, నాకే పోజు కొడుతున్నా. నేను పుట్టి 3 జానలు పెరగలేదా? నువ్వు జాన కూడా లేవు కదయ్యా. ఏంటి అంత పొగరు నీకు? అది కాదు మీ మామగారు. ఉండు. భరించలేవు. నేను తలుచుకుంటే నీ చేత 2 చెరువులు నీళ్లు తాగిస్తున్నా. చొక్కా మడుస్తున్నా.
నేను కూడా మడుస్తాను. తువాలా నేను పడేస్తాను. ఏంటి జోబులో చేపెడుతున్నా? బల్లి తేలి పామా. ఏదో పెద్దోడివి కదా అన్న మర్యాద కోసం ఈ ఫ్రెండ్స్ అందరిని కింద వదిలాను. బొడ్డోడా ఇంకెప్పుడైనా గనక గొడవ పెట్టావో వీటన్నిటిని నీ పంచలో వదులుతాను. పంచర్ అవుద్ది. ఎటుపోయాడబ్బా? హలో, చూసండమ్మా. జ్ఞానం చూసావా? అదేగా. అదే అదే. ఎందుకు ఆపావు? ఏం లేదు, వెళదాం. అందరూ వచ్చేసాం, ఇక హారతి ఇవ్వచ్చుగా. ఉండు బావా, అరుణాచలం రాని. అరుణాచలం, అరుణాచలం. ఏంటి బావా, ఏడు అరుణాచలం? అరుణాచలం. నీకేమన్నా చెవుడా పిలవట్లా? ఓహో, చెవిటి మాలోకవా? అడుగు, అరుణాచలం వచ్చేసాడు. త్వరగా రా బాబు. చూసావా వేదవతి, నేను చెప్పలేదు అరుణాచలం స్టైలే స్టైల్ అని. అరే ఆ నడక చూడు. అరుణాచలం, ఏనా? ఏమిటి అలా చూస్తున్నావు? వేదవతి నీ అత్త కూతురురా. అత్త కూతురు? సుభద్ర కూతురు బాబు. అరే నా మరదలు. అరుణాచలం ఆ? ఆలస్యం అవుతుంది, రా బాబు. ఇది వచ్చేస్తున్నాం. అత్తయ్య, ఇలా ఏమండి? ఎందుకు? హారతి ఇవ్వటానికి. అరుణాచలం, ఇది నువ్వు చేసే పని కాదు. అత్తయ్య, నా చెల్లెలి పెళ్లికి అన్ని పనులు ఈ అరుణాచలమే చేయాలి. మహామహారాజ శ్రీ 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 అరుణాచలం గారు ఇవన్నీ మహిళలు చేయాలండి. మహామహారాణి శ్రీ కుమారి వేదవతి గారు, హారతి ఇవ్వడానికి స్త్రీ పురుషులనే భేదం లేదు. 2 చేతులు ఉంటే చాలు. నా చెల్లెలికి నేనే హారతిస్తాను, అంతే కదమ్మా? నువ్వంటే కాదంటావా? గౌరీ కళ్యాణ వైభోగమే. హలో మిస్టర్ అరుణాచలం, that's why I told you that good person should do that one's job. ಅಮ್ಮ ಅವ್ರಿಗೆ ಇಂಗ್ಲಿಷ್ ಗೊತ್ತಿಲ್ಲ, ಅವ್ರವ್ರ ಕೆಲಸನ ಅವ್ರನ್ನೇ ನೋಡಬೇಕು, ಗೊತ್ತಾಯ್ತಾ? మరి ನೀನ್ మాట్లాడు. మాట్లాడు? ఇదేం గొడవరా? ఆవిడే మాట్లాడుతున్నా అర్థం కావట్లా, ఈవిడే మాట్లాడుతున్నా అర్థం కావట్లా, ఏ భాష మాట్లాడుతున్నా అర్థం కావట్లా. మాట్లాడు అంటే ఏంటి? లిసన్ మిస్టర్ అరుణాచలం, నేను మాట్లాడింది ఇంగ్లీష్, ఆవిడ మాట్లాడింది కన్నడ్. మాట్లాడు అంటే కన్నడంలో మాట్లాడు అని అర్థం. ఇంగ్లీష్ తెలీదు, కన్నడం తెలీదు, హిందీ తెలీదు, హారతోడు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు. మామయ్య పిలిచారా? అందరం ఎదురెదురుగా కూర్చున్నాం. ఆడవాళ్ళు ఏదైనా పాట పాడచ్చుగా? ఎందుకు మేం పాడతాం? హారతి ఇవ్వడానికి కేవలం 2 చేతులుంటే చాలు అన్నారుగా, అదే విధంగా పాడటానికి నోరుంటే చాలు. మీ మగాళ్ళే పాడండి కదా నాయనమ్మా. శభాష్ నా చెట్టు తల్లి. అరుణాచలం, నానా, ఓ ఆడపిల్ల మనల్ని అవమానిస్తోంది,
అది మగ జాతికి అవమానం. పాడమంటోంది, నీ గొంతు విప్పేయి. అయ్యో ఆయన ఇప్పితే చాలా డేంజర్ అండి. నువ్వు అడవా. అత్తయ్య ఇది జరిగే పని కాదు. వీళ్ళు వట్టి మాటల వాళ్లే కానీ చేతల వాళ్ళు కాదు. అరుణాచలం మామయ్య, పరువు పోతుంది, పాడి తీరాల్సిందే. అరుణాచలం ఏమిటి ఆలస్యం? తొందరగా మొదలెట్టి. పాడు పాడు.